వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు నాని గారు సర్ ప్రోగ్రాం పెడుతుంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రాం అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి.